బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సికింద్రాబాద్ కార్ఖానాలో నేపాలీ గ్యాంగ్ అరాచకం సృష్టించింది. ఆర్మీ కెప్టెన్ గిరి ఇంట్లో చోరీకి పాల్పడింది. సికింద్రాబాద్ కార్ఖానాలో నేపాలీ గ్యాంగ్ అరాచకం సృష్టించింది. సినీ ఫక్కీలో కాళ్ళు చేతులు కట్టేసి నోటికి ప్లాస్టర్ వేసింది నేపాలీ బ్యాచ్. నగదు నగలతో పరారైంది నేపాల్ ముఠా. 25 తులాల బంగారం, 23 లక్షల నగదు అపహరించినట్లు తెలుస్తోంది. సికింద్రాబాద్ కార్ఖానాలో నేపాలీ గ్యాంగ్ అరాచకం సృష్టించింది. ఆర్మీ కెప్టెన్ గిరి ఇంట్లో చోరీకి పాల్పడింది. సినీ ఫక్కీలో ఇంటి యజమాని కాళ్ళు చేతులు కట్టేసి నోటికి ప్లాస్టర్ వేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రత్న అందిస్తారు. రత్న, సికింద్రాబాద్ పరిధి కార్ఖానా పిఎస్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోని గన్రాక్ ఎంక్లేవ్ లో చోరీ జరిగింది. దాదాపు 50 లక్షల రూపాయల విలువైన నగదు, బంగారు నగలను అపహరణ చేశారు నేపాలీ ముఠా. గన్రాక్ ఎంక్లేవ్ లో నివాసం ఉన్నటువంటి కెప్టెన్ గిరి అనేటువంటి వ్యక్తి ఇంట్లో ఈ చోరీ జరిగింది. అయితే ఇంట్లో పనిచేసే నేపాల్ కు చెందినటువంటి వ్యక్తి మరొక నలుగురితో కలిసి ఈ దొంగతనానికి పాల్పడినట్లు తెలుస్తోంది. దొంగతనం చేయడంలో భాగంగానే ఇంటి యజమానిని తనపైన కర్రలతో దాడి చేసి సినీ ఫక్కీలో కాళ్ళు చేతులు కట్టేసి మూతికి ప్లాస్టర్ వేసి ఆ తర్వాత ఇంట్లో ఉన్న నగలను అపహరించుకొని అక్కడి నుంచి పరారైపోయారు నేపాలీ ముఠా. దాదాపు 25 తులాల బంగారు ఆభరణాలతో పాటు 23 లక్షల రూపాయల నగదు, మొత్తం 50 లక్షల రూపాయల సొత్తును వాళ్ళందరూ అపహరణ చేసి అక్కడి నుంచి పరారైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఇన్సిడెంట్ పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు పోలీసులు, కార్ఖానా పోలీసులు. అయితే ఇన్సిడెంట్ లో ఇంట్లో పనిచేసినటువంటి పని మనిషే ఇంట్లో దొంగతనం చేయడానికి సంబంధించి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి చోరీలలో చాలా ఎక్కువగా ఇళ్లలో పనిచేసేటువంటి ఇంటి మనుషులే దొంగలుగా మారుతూ ఉన్నారు. ఇళ్లలో నమ్మకంగా పనికి జాయిన్ అయ్యి ఆ తర్వాత ఇతరులతో కలిసి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి కొంతమంది అంతర్రాష్ట్ర ముఠాలు ఈ రకమైనటువంటి చోరీలకు పాల్పడటం అనేది నిత్యకృత్యంగా మారింది. ఇక అందులో భాగంగానే ఇప్పుడు ఏకంగా ఆర్మీ వ్యక్తి ఇంట్లోనే ఈ యొక్క చోరీ అనేది జరగడంతో ఒక్కసారిగా ప్రతి ఒక్కళ్ళు షాక్ గురవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. రైట్ రత్న, థ్యాంక్ యూ.